నాకెందుకు మీరనుకున్న ఆ కీడి ఇప్పటికే మొదలైందనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు గురుగారు? మీ నోటికి మంచి మాటలు రావా? వాడికేమన్నా అయితే దానికి కారణం నువ్వే. ఆ తర్వాత జీవితాంతం నిన్ను క్షమించను, గుర్తుపెట్టుకో. అమ్మా, దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించలేదు. ధృతి ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ నీ అందమంతా ఏంట్రా బూతులు తిడుతున్నావు? నేను పాట పాడుతున్నాను రా. ఈ మధ్య ఏమన్నా అందులో బూతులే వినపడుతున్నాయి. సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్. దీనికి మందు లేదా? నివారణ ఒక్కటే మార్గం. ఏంటి నివారణ? కట్ చేసేయడమే ఇంటర్నెట్ని. ఈడేంటి ఓజీ బ్యాండ్ కట్టుకుని వచ్చాడు? ఓ దెబ్బ. నువ్వు గుడికి వెళ్ళావా గోండైజానికి వెళ్ళావా? ఆ దెబ్బ ఏంటి? మానోడేదో వెదవేసాలు వేసి ఉంటాడు, ఆ అమ్మాయి ఒక ముటిక్కాయ వేసి ఉంటుంది. నీ కొవ్వు ఎక్కువయ్యి కామన్ సెన్స్ దొబ్బినట్టుంది. మొట్టికాయ మాడు మీద వేస్తారు, నుదుటి మీద కాదు. నిజమే కదా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏడ్చని తినిపించని ఏడు, రెండు కలిపి ఒకేసారి చేయక చూడలేక చేస్తున్నావు. నేను చెప్తూనే ఉన్నా, చూడు ఇప్పుడు ఏమైందో. ఏమైంది? నీకు అర్థం కావట్లేదా? దేని గురించి? గండం మొదలైందిరా. నీ బొంద ఇప్పుడు దానికి దీనికి ఇంటర్లింక్ చేస్తావేంటి? పూజారి చెప్పింది నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు, అర్థం చేసుకోను కూడా. ఎందుకు ఇంత మూర్ఖుల్లా బిహేవ్ చేస్తావు? వద్దు వద్దు అంటే మెడలో తాళి కట్టావు. ఇప్పుడు నీకు ఏదైనా అయితే నేను చచ్చిపోతాను. ఓ పంచి, నేను ఎలాగో చేస్తానని ఫిక్స్ అయ్యావు కాబట్టి ఒక మంచి సూసైడ్ స్పాట్ చూడు, ఇతను కలిసి దూకు చేద్దాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మరి లేకపోతే ఏంటి? మాట్లాడితే నా చావు గురించే. నేను నిజంగా పోతానో లేదు తెలియదు కానీ మీ మాట్లాడే మాటలకే సగం చచ్చేలా ఉన్నా. నువ్వు ధైర్యంగా ఉండే, ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుదాం. నా వల్ల కావట్లేదురా, నాకు చాలా భయం వేస్తుంది. అయితే హనుమాన్ చాలీస్ చదువుకో. సర్లేవే, నేను ఉంటా. చెప్తున్నా కదా అన్నీ నేను చూసుకుంటా అని. ఇంక టైం అయింది, మీ అయ్యి వచ్చేలా ఉన్నాడు. ఇంక నేను వెళ్తా. సిగరెట్ తాగదమ్మా? టీ తాగుదాం. పెళ్ళయింది కదా, హెల్త్ కాన్షియస్ అయిపోయాడు. సరే, మీ మావయ్యకి చెప్పేస్తే అమ్మకి తెలిసిపోద్ది. డైరెక్ట్గా మీ మమ్మీకి చెప్పేస్తే గొడవ అయిపోద్ది, ఆ తర్వాత బాధపడతారు. తర్వాత అయినా చెప్పాల్సిందే కదా. సడన్గా తెలిస్తే షాక్ అవుతారా? ఆ తర్వాత నాకు ఎప్పుడు ఏమవుతుందా అనేసి టెన్షన్ పడుతూనే ఉంటారు. మా అమ్మని నేను అలా చూస్తూ ఉండలేను. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో. నా మాటిని, నువ్వు యుఎస్ వెళ్ళిపో శివాజీ. మీ ఇద్దరు యుఎస్ వెళ్ళిపోతేనే ప్రశాంతంగా బతకగలరు. లేదంటే రోజు మీ అమ్మ తిట్టిందని, మీ మామయ్య కొడతాడని ఇలా చిన్నపిల్లల ఇద్దరు ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయలేరు. అప్పుడు మాత్రం వీళ్ళ అమ్మ మామయ్య బాధపడరా? బాధపడతారా, కానీ వీళ్ళిద్దరిని దూరం పెట్టలేరు కదా. వీడు ఉంటాడో పోతాడో అని కొంతకాలం బాధపడతారు, ఆ తర్వాత ఏం కాలేదని వాళ్ళే మామూలు అయిపోతారు. ఒకవేళ జాతకంలో ఉన్నట్టు వీడు పక్కడి తన్నేస్తే? థింక్ పాజిటివ్ రా. అలా కాదు మామ, అమ్మాయి అదృష్టం బాగుండి వీడు నిజంగానే పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏముంది, కొంతకాలం ఇంట్లో కూర్చొని బాధపడుతుంది, ఆ తర్వాత తిలగ్గడొచ్చి ఆదరుస్తాడు. అరే పొరపాటు నేను పోకపోతే మీ ఇద్దరు డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నారు. మరేం చేయమంటాం మావా, నీ స్టోరీ ఎండకొస్తుందని 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నాను. ఉన్న 4 కళ్ళు పీకేస్తారా? అయినా నీతో నాకు మాటలేంటి, నాకేం చేయాలో నాకు తెలుసు. తీసుకో, బిల్ కట్టుకోండి. ఈ బిల్లు కూడా మనల్ని కట్టమంటాడేంట్రా? మరి వీడు యుఎస్ వెళ్ళిపోతే మనం పెట్టిన డబ్బులన్నీ ఎవరిస్తారా? వాడు వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ మామయ్యని గట్టిగా అడుగుదాం. ఇస్తారంటావా? ఇస్తారు, నీకు కొంచెం నాకు కొంచెం. ఏమిస్తారు మామ? బయటకు వచ్చాక చెంప మీద ఐస్తో రుద్దుకుంటూ వస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. ఓ అర్థమైంది. చూస్తూ ఉండు, నా లెక్క ప్రకారం ఆడు మళ్ళీ వెనక్కి వచ్చి మనకి హెల్ప్ అడుగుతాడు. బ్రో, చిన్న హెల్ప్.
హలో, నమస్కారం సార్. నేను సిద్ధాంత్ గారి శిష్యుడిని మాట్లాడుతున్నాను. చెప్పండి. మా గురువు గారు మిమ్మల్ని ఉన్న పలంగా వచ్చేయమన్నారు. ఇప్పుడా? ఏడవుతుంది? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటండి. బహుశా మీ అమ్మాయి పెళ్లి గురించేమో. సరే, మా అక్కకు కూడా ఫోన్ చేస్తాను. ఆవిడికి నేను కాల్ చేసి చెప్తాలేండి. మీరు వెంటనే వచ్చేయండి, లేదంటే రాహు రెడీగా ఉన్నాడు వచ్చేయడానికి. సరే, బయలుదేరుతున్నాను. ఈడేటికి ఏడు దుక్కు చూస్తుండు. ఇప్పుడు మళ్ళీ వంగాలా? అవసరం లేదు, గేట్ తీసే ఉంది. ఉమ్. ధృతి, ఏంటి నీకు బట్టలు చదువుకోలేదా? అరే 3 o'clock ఫ్లైట్ ఉందని చెప్పా కదా, తొందరగా వెళ్ళాలి. నీ బట్టలు ఎక్కడా? అరే అడుగుతుంది నిన్నే, నీ బట్టలు ఎక్కడా? నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏది కరెక్ట్గా అనిపిస్తుంది? మనం వెళ్ళటం కరెక్ట్ కాదనిపిస్తుంది. అది ఈ టైంలో అస్సలు కరెక్ట్ కాదనిపిస్తుంది. సరే రేపు మార్నింగ్ వెళ్దామా? ఏంటి జోకులా? మరి లేకపోతే? అరే ఫోన్లో మొత్తం అంతా చెప్పాక మళ్ళీ మళ్ళీ అడుగుతావు. నేను రాను. నేను తీసుకెళ్తాలే. పిచ్చా నీకు? నేను రానని చెప్తున్నాను కదా. ఎందుకురో? అక్కడికి వెళ్ళాక ఏమైనా జరిగితే? అబ్బాయి ఏమీ జరగదు. ఇక్కడ ఉండడం కంటే అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకోవడం బెస్ట్. రే, మీ అమ్మ గురించి అయినా ఆలోచించరా? ఆవిడెంత బాధపడుతుంది. మనం ఇక్కడ ఉంటే నీ పెళ్లి గురించి నా చావు గురించి ఆలోచిస్తారు తప్ప ఇంకా దేని గురించి ఆలోచించరు. అక్కడికి వెళ్ళిపోవడం బెస్ట్. మనం తప్పు మీద తప్పు చేస్తున్నాం అనిపిస్తుందిరా. మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలో వద్దా? మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే వెళ్ళి నుంచి కొంతకాలం దూరంగా ఉండాలి. అన్నీ సెట్ అయ్యాక ఓ పాపనో బాబునో ఎత్తుకొని వస్తే అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారే. మనకు పిల్లలొద్దు. ఏంటి? మనకు పిల్లలొద్దు. ఎందుకు? నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం అర్థం కాలేదే? మనం పుట్టిన కొన్నాళ్ళకే మా అమ్మ మీ నాన్న చనిపోయారు. నాకు తెలిసి మన విషయంలో కూడా అదే జరుగుతుంది అనిపిస్తుంది. నీకు బుర్రగట్ట పనిచేస్తుందా? ఒకసారి నువ్వే ఆలోచించు. వాళ్ళ జాతకాలు బాగాలేదని తెలిసినా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ మనం పుట్టిన తర్వాతే వాళ్ళు చనిపోయారు. మన విషయంలో కూడా అదే జరుగుతుంది అనిపిస్తుంది. అమ్మా తల్లి, మీ మూఢనమ్మకాలు ఓ దన్నం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు ముడిపెడుతున్నావు. ఇంకా చాలు పదా. నేను రాను. నోరు మూసుకొని రా. నేను రానని చెప్పాను కదా. కొట్టానంటే సారీ ప్లీజ్ వెళ్దాం పదా. పోనీలేరా, ఈసారైనా సోఫాలో కూర్చోబెట్టాడు. మరే రై, ఎవరా నువ్వు? అయ్యా నమస్కారం. నేను మీ సిద్ధాంత్ గారి శిష్యుడిని. మర్చిపోయినట్టు ఉన్నారు. కొట్టానంటే దవడపాలు రాలుతాయి. నేను ఆల్రెడీ సిద్ధాంత్ గారికి ఫోన్ చేశాను. ఆయన రమ్మని చెప్పలేదని చెప్పారు. మీరు అక్కడ దాకా వెళ్లకుండా మధ్యలో ఎందుకు ఫోన్ చేశారు? ఏదైనా అవసరం ఉంటే సిద్ధాంత్ గారు డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తారు. ఆయన శిష్యులు ఎవరు చేయరు. అందుకే డౌట్ వచ్చి ఆయనకి ఫోన్ చేశాను. ఆ డౌట్ ఇంట్లో ఉన్నప్పుడు రావాలి. ఇలా సగం దూరం వచ్చాక వస్తే ఎలా? సారీరా, తప్పయింది. ఇంతకు నువ్వెవరు? నా గొంతు గుర్తుపట్టలేదా? మీ అల్లుడు ఫ్రెండ్స్ మీ. ఒరే నువ్వా? మీరెంత అమాయకంగా ఉన్నారు కాబట్టి మీ అల్లుడు మీ కూతురుని లేపుకెళ్ళిపోతున్నాడు. మీరు తొందరగా వస్తే ఆపొచ్చు. వస్తున్నా, నాగరా. రే, ఏం చేస్తున్నావురా నువ్వు? ఈడంత ఈజీగా లేపుకెళ్ళిపోతే స్క్రీన్ ప్లేలో కిక్ రాదు మావా. అందుకు నీ స్టోరీ కోసం వాళ్ళ లవ్ స్టోరీ నాశనం చేస్తావా? లేదు, ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్నా. ఈ విషయం వాడికి చెప్తావా? చెప్దామా వద్దని ఆలోచిస్తున్నాను రా. ఇంత సైకోలో తయారవేంట్రా? ఛీ, ఒక్కసారి నాకు డైరెక్టర్ కథ ఓకే చెప్పను రా, అప్పుడు చెప్తా మీ సంగతి. అరే వస్తున్నాం, ఆగండి రా. ఏం పర్లేదు, మీకు కావాల్సినంత టైం తీసుకోండి. మీ మామయ్య రిటర్న్ వస్తున్నాడంట, అది చెప్దామని వచ్చా. పదవే, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. తొందరగా వెళ్ళాలి. మళ్ళీ మామయ్య వస్తే అతకు తలనొప్పి. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఫ్లైట్లో పెట్టుకుందు. ముందు పదా, పట్టుకో పదా. చాలా ఫాస్ట్గా వచ్చేసాడు రా. సూపర్ ఉమెన్ లాగా సూపర్ ఫాదర్ అనుకుంటా. నానా
నువ్వు మాట్లాడకు. ఒక్క మాట మాట్లాడాలంటే నరికేస్తాను. అమ్మ బాబోయ్, ఎక్కడుంటే మనల్ని కూడా దంతుడేమరు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నా కూతురుతో తిరగద్దని? నువ్వు పోతా ఉంటే అర్థం కూడా లేదా? దీన్ని చేసుకోకపోయినా పోతాను మామయ్య. పోతే నువ్వు పోరా. మధ్యలో దీని జీవితం నాశనం చేయడం ఎందుకు? నానా ఏంటా మాటలు? నిన్ను మాట్లాడుతాను చెప్పానా? వీడికి అమ్మ అక్కర్లేదు, మామయ్య అక్కర్లేడు, నువ్వు మాత్రమే కావాలి. వీడి పోయాక నీ జీవితం ఏమవుతుందన్న భయం కూడా వీడికి లేదు. నిజానికి తృతీయని కన్విన్స్ చేసి నువ్వే ఒకరి చేతికిచ్చి పెళ్లి చేయాలి. అది చేయకుండా మీ ఇద్దరి జీవితాన్ని దగ్గర నాశనం చేస్తున్నావు కదా. రేయ్, నువ్వెలాగో జాతకాలు నమ్మవు, మేము అనుభవించాం కాబట్టి నమ్ముతున్నావురా. నా కూతురు ఆ బాధ అనుభవించకూడదనేరా నీ కాళ్ళు పట్టుకుంటానురా. దండం పెడతాను, దాన్ని వదిలేరా. పోరా ఇక్కడి నుంచి. చిన్నప్పటి నుంచి దీన్ని నా పక్కనే ఉంచి ఇద్దరు గొడవ పడదు, ఎప్పటికీ కలిసి ఉండాలని చెప్పి 25 సంవత్సరాల తర్వాత మీ ఇద్దరికి రాత బాలేదని ఇద్దరిని విడదీయడం ఎంతవరకు కరెక్ట్ మామయ్య? చిన్నప్పుడు అమ్మ కొడుతుంటే మీరు అడ్డొచ్చేవారు. అలాంటిది మీరే కొడతారని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీకు తెలియకుండా ఏం చేయలేదు మామయ్య. కానీ ఫస్ట్ టైం ఒకటి చేశాను. ఇది తప్పో రైటో నాకు తెలీదు, కానీ ధృతి నాది. నేను చచ్చేదాకా ఇది నాదే. పనిచేసావురా. నానా